వానపాము పెంచేదండి, చేలో వానపాము ఉంటుంది. రైతు కర్మ అంటే అది మొట్టమొదటి దరిద్రం అండి. అసలు నాకు ఇప్పుడు కూడా మైండ్ పోయింది. ఒక చిన్న పురుగు భూమికి ఆభరణంగా నిలిచే ప్రకృతి పచ్చదనానికి దారులు వేస్తూ నిరంతరం శ్రమిస్తోంది. పైకి కనపడే పంటని పచ్చదనాన్ని మనకు అందించడానికి లోపల అవిశ్రాంతంగా శ్రమిస్తోంది. జీవం నిండిన భూమి సౌందర్యాన్ని మనకు అందించడానికి నేలను సారవంతం చేస్తూ గుర్తింపుని ఆశించకుండా మానుష లోకానికి సేవలందిస్తుంది. దశాబ్దాలుగా పంట పొలాల్లో రసాయనాలతో విషం చిమ్మి వాటి మనుగడను ప్రశ్నార్థకం చేసిన తప్పు తెలుసుకుని రైతు మారితే తిరిగి సేవలందించడానికి సిద్ధంగా ఉంది. అదే మన పంట పొలాల్లో నిరంతరం వ్యవసాయం చేసే జీతం ఇవ్వని కూలి వానపాము. అసలు మొట్టమొదటి దరిద్రం అండి. వానపాములు పెంచమని చెప్పిన సలహా ఎవడు నాకు తెలియదు, కానీ అసలు దాని అంత దరిద్రం రెండేళ్ళు. వానపాములు పెంచేదండి, చేలో వానపాము ఉంటుంది. వానపాములు పెంచి మేత వేసి తీసుకొచ్చి వేయటం, అసలు అది చెప్పినాడు ఎవడు. కానీ అసలు నాకు ఇప్పుడు కూడా మైండ్ పోయింది. అవి పెంచడానికి షెడ్లకు సబ్సిడీ. రైతు కర్మ అంటే అది, రైతుకు పట్టిన కర్మ అది. అది ఎవడికి కావాలా? ఎరువు ఏదైనా కావాలంటే ఇప్పుడు ఆ పూల కుండీలో వాడికి కావాలా? మామూలుగా ఏంటంటే వానపాములు ఎరువు బయటికి నుంచి తెస్తారు. ఏడే ఉంటాయి వానపాములు, ఇదిగోండి. అదిగో ఇగో ఈ ఏర్లు ఇగోనండి, ఈ అరిసెట్ ఏరు. అసలు ఇన్ని అని మితం ఉండదండి. ఇక మనకి ఏళ్ళు తెగింది తెల్లగా చెట్టు ఏరు. అసలు ఎంత యాక్టివ్గా అసలు ఎలా ఉంది. ఇట్ట తుక్కుంచి ఈ పైపు ఎత్తే వానపాములు వచ్చి ఏడే ఎరువు తయారు చేస్తాయి. మామూలుగా ఏంటంటే వానపాములు పెంచి దానికి ఆహారం వేసి అప్పుడు ఎరువు తీసుకొచ్చి మనం వేయాలా. బస్తాలు చేయటండి, బస్తాలన్నీ. ఇంకొకటండి, మనం లెక్కేసుకోవాల్సింది ఏంటంటే దానికి ఆహారం పెట్టాలా, తీసుకొచ్చి చేయాలా. అది మ్యాన్ పవరు. మళ్ళీ ఆ ఎరువునంతా జల్లెడబట్టి తీసుకొచ్చి చేనుకేయాలా, అదొక మ్యాన్ పవరు. ఏడ పెంచి ఇక్కడ తుక్కేసి ఇట్ట పైపు ఎత్తే ఆ ఎరువు మన చేలో వేసినట్టు ఇదే వేసిద్ది. మ్యాన్ పవర్ ఇట్లా తగ్గేది. ఇప్పుడు మట్టిలో మ్యాన్ పవర్ తగ్గటం అంటే ఇదండి. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే అసలు ఆ డిపార్ట్మెంట్కి చవటం కుదరతల్లా, అసలు వాళ్ళకి చేపించడం కుదరతల్లా. వాళ్ళు ఈ దండకం అంతా చదివితే తెలియక అసలు ఈ వ్యవసాయం కూడా ఊడు రాట్లా. పంట పొలాన్ని గుల్లగా చేస్తూ పైకి కిందకు భూమిని తిరగేస్తూ పడే వర్షపు నీటిని భూమిలో ఇంకేలా చేస్తూ పసిపాపల నడక నేర్చుకుంటూ ప్రయాణం మొదలుపెట్టిన వేర్లకు దారులు చూపిస్తూ పుట్టినందుకు ప్రకృతికి సేవ చేసుకుంటుంది వానపాము. అసలు రైతులకి ఇచ్చారండి సబ్సిడీలో షెడ్లు వేసుకోవటానికి. అసలు వానపామును పెంచమని చెప్పినాడు ఎవడోగా. కానీ మనం ఎంత చక్కగా వెళ్ళిపోయినాయి అంటే అసలు వానపాములు చేసిన దారులండి ఇవన్నీ కూడా. వానపాముల వల్ల ఈ బెజ్జాలు దారులు, ఈ రంధ్రాలు పడి ఈ రంధ్రాలు మనం ఎంత వర్షం పడినా కానీ ఆ రంధ్రాల్లోకి పీల్చుకుని భూమిలోకి ఇంకిపోతూ ఉంటుంది అన్నమాట. ఇది ప్లస్ వేర్లు కూడా చాలా సున్నితమైన వేర్లు కూడా వెళ్ళిపోతాయి అన్నమాట, ఎంత లోపలికైనా కానీ మీకు. చిన్న చిన్న వేర్లు కూడా పీచు వేళ్ళు అసలు ఆ వేళ్ళే మనకి పోషకాలు తీసుకునేది కూడా సాయిల్ నుంచి కానీ దేని నుంచి అయినా. సో వానపాములు చేసిన రంధ్రాల వల్ల చిన్న చిన్న వేర్లు కూడా భూమిలో చొచ్చుకోవడానికి అవకాశం. రంధ్రాలు పడి చూడండి, చిన్న వేరు కూడా భూమికి ఎంత లోతుకి వెళ్ళిపోయింది. కానీ గడ్డ చూస్తేనే గట్టిగా చూసే వాళ్ళకి అలా ఉంటుంది. ఇలా ఇది వానపాముల వల్ల లాభం ఏంటంటే ఈ రంధ్రం చూసారా, ఇలాగ భూమిని సుమారు 3-4 అడుగుల లోపలికి గుల్ల చేసుకుని కిందకి పై గుల్ల చేస్తూ ఉంటాయి. అవి రైతులు, సహజ సిద్ధమైన రైతులు అంటే అవి. దీన్ని మిషనరీ అండి. ఇది చూడండి ఎంత వేరు, హోల్స్ని ఆధారంగా చేసుకుని సన్నటి వేరు వ్యవస్థ కూడా చూడండి ఎంత లోపలికి. ఏమీ లేదండి, నీట్గా చేశారు. వానపాము ఎట్లా ఉంటుంది, ఆహారం లేకుండా తుక్కు కింద మనకు కనపడ్డాయా, ఇక్కడ అడుగు లోపల దొంగదాం అసలు ఉండవు. ఇక వానపాము కనపడదు అంతే.
అంటే దానికి హ్యూమస్ తడి ఆ, అది దాని దాని హ్యూమస్ తడి దానికి ఆహారం అనువైన కూడా వాతావరణం ఎక్కడ ఉందో అక్కడ ఉంది అది. దీనికి ఆహారం లేనిది ఏం తింటది? ఎడారి ఇది ఆహారం ఎడారిలో కావాలి నుంచోబెట్టినట్టేనండి మనం తీసుకెళ్ళి ఇదైతే అంతే ఆ. సింపుల్. మరి మనుషులుగా పుట్టిన మనం ఏం చేస్తున్నాం? ప్రకృతి సేవ చేస్తున్నామా లేక వినాశనానికి దారులు వేస్తున్నామా? ఒక అంచనా ప్రకారం కార్లు పరిశ్రమల నుండి వచ్చే కాలుష్యంతో సమానంగా పంట పొలాల్లో చిమ్ముతున్న రసాయనాలు పురుగు మందుల వల్ల కూడా వాతావరణం కలుషితమవుతోందట. నిర్ణయం మనదే. ఆ పురుగు చేసినంతైనా ప్రకృతికి సేవ చేసుకుందామా లేక ప్రకృతి వినాశనానికి దారులు వేసుకుందామా?